డ్రగ్స్ కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలికి చేరుకుంది. ప్రమాదకర మాదక ద్రవ్యాల బారిన పడి యువత విలువైన జీవితాలు నాశనం చేసుకోవద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. డ్రగ్స్, గంజాయి సమాచారం గుర్తిస్తే వెంటనే తెలియజేయాలని వివరాలు తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని ఎస్పీ చెప్పారు. సాంకేతికత వినియోగించి 16 నెలల్లో డ్రోన్స్ సాయంతో గంజాయి పంటలపై ఉక్కుపాదం మోపి వాటిని సమూలంగా నిర్మూలించామని చెప్పారు. గంజాయితో నేరాల రేటు పెరగడంతో పాటు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నారా లోకేష్ పిలుపునిచ్చిన గంజాయి వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో నినాదాలు చేస్తూ విద్యార్థులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా గంజాకి అలవాటు పడి ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాని ఉద్దేశం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనో లేదా వాళ్ళపైన కేసెస్ పెట్టి వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలన్నదో మా ఉద్దేశం కాదు. వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలి. ఈరోజు డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఎవరైనా గంజాయి తీసుకుంటే తల్లిని మర్చిపోతారు, చెల్లిని మర్చిపోతారు, మంచిని మర్చిపోతారు. ఆ సమయంలో ఏం చేస్తారు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద ఎక్కువగా ఇచ్చారు జరుగుతున్నాయంటే, ఎక్కువగా మహిళలకి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నారంటే అవన్నీ కూడా మనం స్టడీ చేస్తే సామాన్యులు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు. ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే గంజాయి తీసుకుంటున్నారో ఆ ఆవేశంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు.